భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచి అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ దయ వల్లనే పీడిత వర్గాల విద్యా ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నామని రాజకీయ రంగంలో ముందుకు రాగలుగుతున్నారని డాక్టర్ బాబు జగజీవన్రావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ కో చైర్మన్ దొమ్మటి సుదర్శన్ బాబు, అల్లిబిల్లి మహేందర్ వైస్ చైర్మన్ లో మేతరి రోజా రాణి, బైరి వెంకటేశం, బైండ్ల శ్రీనివాస్, గంటా సుదర్శన్, తాలూకా అనిల్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగిన జయంతి ఉత్సవాలు దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. మహానీయుల జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వంలో అంబేద్కర్ జయంతి సభలో ముఖ్యమంత్రి పాల్గొనడం సంతోషదగ్గ విషయమని తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వాలు అంబేద్కర్ పట్ల చులకనగా వ్యవహరించాలని అన్నారు. అంబేద్కర్ ఓటు హక్కు ప్రసాదించిన దేవుడని, ఆయన ముందు చూపు వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు రేగుంట సునీల్, మాదిగ జనులు కనకరాజు, ఇటుకరాజు, దండు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మేతరి రోజారాణి జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్పర్సన్ మీడియా సమావేశంలో తెలిపారు.